హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చేసేది ఫ్రూట్ కేక్ అనమాట. సో ముందుగా మైదాని అయితే జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. నేను దీనికోసం 4 eggs తీసుకున్నానండి. 4 eggsలోని వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను వెనిలా ఎసెన్స్. తర్వాత కేక్ జెల్ వేసుకోవాలి. కేక్ జెల్ కూడా వేసుకుని ఇప్పుడే షుగర్ కూడా వేసేసుకొని మనం బీట్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే అప్పుడు షుగర్ బాగా బీట్ అయ్యి ఎగ్లో బాగా కలిసిపోతుంది. షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే షుగర్ వేస్తున్నాను. అయితే ఇప్పుడు వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను అనమాట. ఆ క్లిప్పింగ్ తర్వాత వస్తుంది. సో మీరైతే మాత్రం ముందరే వేసుకోండి. షుగర్ కూడా ముందరే వేసుకుని ఎగ్స్తో పాటు బీట్ చేసుకుంటే షుగర్ కరిగిపోయి ఎగ్లో బాగా కలిసిపోతుంది అన్నమాట. ఈ కేక్ ఈ స్పాంజ్ వచ్చి మనకి కూల్ కేక్ కూడా వాడుకోవచ్చండి. కాకపోతే టూటీ ఫ్రూటీలు, జీడిపప్పు అవి వేసుకోకూడదు అనమాట. అది ఇప్పుడు వేసానండి, షుగర్ ఇప్పుడు వేసాను. సో అది కూడా బాగా మిక్స్ అయ్యేదాకా ఇంచుమించు ఒక 5 minutes దాకా మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్లో బాగా కలిసిపోయి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా కూడా మనం బీట్ చేసుకోవాల్సిందే. ఎగ్స్ వేసినప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది. మనం ఇదంతా బీట్ చేసేటప్పటికి లైట్ క్రీమ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేదాకా మనం బీట్ చేసుకోవాలి. ఈ బీటర్ కూడా 2 స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పావు కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత అది కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం జల్లించుకున్న మైదా పిండి ఉంది కదా, ఆ మైదా పిండి కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకసారి వేస్తే ఉండలు పెట్టేస్తుంది, అందుకని కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట. ఈ మైదా పిండిలోనే మనం 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నామండి. అది కూడా వేసుకుని ఒక 2-3 సార్లు జల్లించుకుంటే ఇంకా బాగా వస్తుంది, కేక్ బాగా ఫ్లెఫీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. బ్యాటర్ మనకి చిక్కగా అయిపోతుంది అన్నమాట. మైదా పిండి వేయంగానే బ్యాటర్ చిక్కగా అయిపోతుంది. కొద్దిగా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నాకైతే దీనికి 1/2 కప్పు పట్టాయండి. 1/2 కప్పు పాలు వేసాను నేనైతే. సో బాగా మిక్స్ అయిపోయింది. ఇంకా బీటర్ తీసేసి చుట్టూ అంచులుకున్నదంతా బాగా రాసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ, జీడిపప్పు దాంట్లో మైదా పిండి వేసుకుని కొద్దిగా కలుపుకొని ఈ బ్యాటర్లో కలుపుకున్నానండి. కలుపుకొని దాన్ని మనం ఏ టిన్లో అయితే కేక్ చేస్తామో అదే టిన్లో వేసుకోవాలి. ఓవెన్ని 180 degrees దగ్గర 10 minutesలో నేను ప్రీహీట్ చేసుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టేసాను అనమాట. కన్వెన్షన్ మోడ్లో పెట్టుకుని మనం బేకింగ్ 20 minutes పట్టిందండి నాకు ఈ కేక్ అవ్వడానికి. కేక్ చూడండి ఎంత బాగా పొంగిందో, చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. తర్వాత దీని తర్వాత కొద్దిగా బ్యాటర్ ఉంటే అది కూడా వేరే దాంట్లో వేసుకుని బీట్ చేసుకున్నాను. అది కూడా బేక్ చేసేసుకున్నాను. తర్వాత మనం కిందన నేను బటర్ పేపర్ వేయలేదండి. బటర్ పేపర్ వేయకుండా టిష్యూ పేపర్ వేసి చూసాను. ఫస్ట్ టైం టిష్యూ పేపర్ వేస్తే ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పి టిష్యూ పేపర్ వేసాను. బటర్ పేపర్ ఉంది కానీ టిష్యూ పేపర్ వేసి చూసాను. టిష్యూ పేపర్ కూడా అడ్డుకోకుండా బాగానే వచ్చేసిందండి. కేక్ చాలా స్పాంజీగా వచ్చింది కదండి. ఇది కూడా అయిపోయింది, చిన్నది కూడా అయిపోయింది. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టిష్యూ పేపర్ తీసేస్తాను. టిష్యూ పేపర్ వచ్చింది.
బటర్ పేపర్ లాగే సేమ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ చిన్నది కట్ చేసి చూపిస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందో. బాగుంది కదండి. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ.